చూస్తున్నాం ఈసారి బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అలాగే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పల్స్ కూడా 1 by 1 వస్తున్నాయి. దానికి సంబంధించి 10 TV అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా చూస్తే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బంపర్ పోలింగ్ నమోదైంది. మరి ఇది ఎవరు విజయావకాశాలను ఇంపాక్ట్ చూపించబోతుందనేది ఆసక్తికరం. ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్లో మొదటి దశ, రెండో దశ, 2 దశల్లో కూడా 90% మించి పోలింగ్ నమోదైంది. మరి ఇది మమతా వ్యతిరేక ఓటా లేదంటే మమతా సానుకూల ఓటా, బీజేపీ వ్యతిరేక ఓట, బీజేపీ సానుకూల ఓటు అనేది మరికాసేపట్లో మనకి తేలుతుంది. అంటే ఎగ్జిట్ పల్స్ ఏం అంచనా వేస్తున్నాయనేది మరికాసేపట్లో మనకు తేలిపోతుంది. ఎగ్జిట్ పల్స్ పబ్లిక్ పల్స్ని పట్టాయా లేదనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే గతంలో కొన్ని ఎగ్జిట్ పల్స్ పీపుల్స్ పల్స్ని పట్టుకోలేకపోయాయి, తారుమారైన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి నిజంగా ఎగ్జిట్ పల్స్ ఎగ్జాక్ట్ పల్స్ని తెలియజేస్తున్నాయా లేదా అన్నది కూడా ఒక రకమైన క్వశ్చన్ మార్కే. అయితే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్కి సంబంధించి జరిగిన ఆ ప్రచార తీరు కానీ అలాగే పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఈ లెక్కలన్నీ వేసుకునేటప్పుడు కొంతవరకు మనకి ఎవరు అధికారంలోకి రావచ్చు, ఎవరు నిలబెట్టుకోవచ్చు అన్నది కొంత ఒక అంచనాకు కనిపిస్తున్న వాతావరణం. మరి అలాంటి అంచనాలు అంటే లార్జర్ సెన్స్లో పార్టీలు పబ్లిక్ వేస్తున్న అంచనాలు, ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు మరి ఆ అంచనాలను నిజం చేసేటట్టుగా ఎగ్జిట్ పల్స్ ఇవ్వబోతున్నాయా, ఈ ఎగ్జిట్ పల్స్కి సంబంధించి ఎలాంటి ఈక్వేషన్స్ని తీసుకున్నాయి, ఎలాంటి క్రైటీరియాని ఫాలో అయ్యాయి, వీటన్నిటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు 10 TV అందిస్తోంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది మనకి మరికాసేపట్లో ఎగ్జిట్ పల్స్లో ఏమొచ్చిందనేది మనకి తెలియబోతోంది. చాలా సంస్థలు అటు నేషనల్ సంబంధించి యాక్సిస్ పోల్ కానీ, ఇండియా టుడే కానీ, NDTV కానీ, తర్వాత ABP కానీ, అలాగే చాలా ఆత్మసాక్షి, తర్వాత పీపుల్స్ పల్స్, బెంచ్ మార్క్ ఇలాంటి రకరకాల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. స్పెసిఫిక్గా చూస్తే 5 రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మినహా 4 రాష్ట్రాల ఎగ్జిట్ పల్స్ అయితే 1 by 1 విడుదలయ్యే ఛాన్స్ మనకి కనిపిస్తోంది. ఆల్రెడీ మీరు 10 TV స్క్రీన్ పైన చూడొచ్చు. ఆత్మసాక్షి అలాగే మిగతా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వివరాలు అందిస్తున్నాయి. మనం చూస్తున్నాం. స్పెసిఫిక్గా చూస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏం చెప్పాయి అనేది మీరు 10 TV స్క్రీన్ పైన చూడొచ్చు. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫర్ 148. ఆత్మసాక్షి విషయానికి వస్తే ఆత్మసాక్షి టీఎంసీకే పట్టం కట్టింది. 170 నుంచి 190 స్థానాలు వస్తాయి. తిరిగి టీఎంసీ ఇక్కడ అధికారం చేజిక్కించుకున్న ఛాన్స్ ఉందని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. అలాగే ఎన్డీఏకి గతంతో పోల్చుకుంటే ఒక 20 నుంచి 30 సీట్లు పెరిగే ఛాన్స్ ఉందన్న అంశాన్ని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. ఇక ఆపరేషన్ చాణక్య విషయానికి వస్తే ఆపరేషన్ చాణక్య మనం చూస్తే అటు టీఎంసీకే 119 నుంచి 130 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. బట్ ఆపరేషన్ చాణక్య మాత్రం ఎన్డీఏకి ఈసారి బెంగాల్లో ఛాన్స్ ఉందని క్లియర్ కట్ చెప్తోంది. 147 నుంచి 153. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 148 అంటే మ్యాజిక్ ఫిగర్ను చాలా ఈజీగా ఎన్డీఏ రీచ్ కాబోతుందని ఆపరేషన్ చాణక్య పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ కూడా మనం చూస్తే చాణక్య స్ట్రాటజీస్ కూడా ఎన్డీఏకే అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏకే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడ చాణక్య స్ట్రాటజీస్ కూడా అంచనా వేస్తుంది. ఇక పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే పీపుల్స్ పల్స్ మాత్రం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కు ఛాన్స్ ఉందని చెప్తోంది. అంటే ఇప్పటివరకు మనం చూస్తే పశ్చిమ బెంగాల్కి సంబంధించి 4 సంస్థల ఎగ్జిట్ పల్స్ విడుదలయ్యాయి. 4 సంస్థల ఎగ్జిట్ పల్స్లో 2 సంస్థలు మాత్రం అటు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి పట్టం కడుతున్నాయి ఎగ్జిట్ పల్స్. అలాగే మరో 2 సంస్థలు మాత్రం టీఎంసీకి మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే 3 సార్లు మమతా కంటిన్యూగా అక్కడ అధికారంలో ఉన్నారు. ఈసారి వస్తే 4వసారి అధికారంలోకి వచ్చినట్టే. మరి ఈ 2 సంస్థల అంచనాలు తగ్గట్టుగా మమతా బెనర్జీ తిరిగి పశ్చిమ బెంగాల్లో పాగా వేస్తారా? మరో 2 సంస్థలు అంచనా వేస్తున్నట్టుగా ఎన్డీఏకి అవకాశం దక్కితే ఇంకా బెంగాల్ రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మనం చూస్తే పశ్చిమ బెంగాల్కి సంబంధించి అత్యంత కీలకమైనది. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి ఎక్కువగా ఉన్నది. అలాగే అటు స్ట్రాటజీస్ పరంగా, అల్లర్ల పరంగా హోరాహోరీగా వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులతో ఎన్నికల సరళి నడిచింది పశ్చిమ బెంగాల్లో. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజీ 2 పేజీల్లో మనం చూసుకుంటే రికార్డు స్థాయి టర్న్అవుట్. మనం ఫస్ట్ పేజ్లో 90% దాటింది. రెండో పేజ్ మనం చూస్తే 5 గంటలకే 90% దాటిందంటే లార్జర్ సెన్సర్ దాదాపు 95% నమోదయ్యే అవకాశాలు అధికారికంగా మనకి మరికాసేపట్లో తేలబోతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్ మాత్రం తిరిగి తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్న ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. బట్ ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్ మాత్రం ఎన్డీఏకు పట్టం కడుతున్నాయి. మీరు ఈ 4 సంస్థల్లో 2 సంస్థలు
ఎన్డీఏకి 2 సంస్థలు టీఎంసీకి పట్టం కడుతున్నాయి. కాబట్టి ఏది నిజం కాబోతుందన్నది మనకు తెలియాలంటే మే 4 వరకు మనం ఆగాల్సిందే. మరి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏ ఈక్వేషన్స్ పనిచేసాయి, అటు ఎన్డీఏ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది అక్కడ భారతీయ జనతా పార్టీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ కొట్టాల్సిందే, బెంగాల్ మన వశం కావాల్సిందే అన్నంతగా ప్రైమ్ మినిస్టర్ మోదీ నుంచి హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు మొత్తం భారతీయ జనతా పార్టీ కీలక నేతలందరూ ప్రచారం చేశారు. కాబట్టి ఏం జరగబోతుందని మనం చూడాలి. ఇక రెండో కీలకమైన రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం అస్సాం. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించి మనం చూస్తే అటు పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉంది, అలాగే ఒక రకంగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈ 2 రాష్ట్రాలు తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీ? అస్సాం విషయానికి వస్తే అస్సాంకి సంబంధించి మొత్తం 126 సీట్లు ఉన్నాయి అస్సాంలో. ఇక్కడ ఎన్డీఏకి తిరిగి ఛాన్స్ ఉందని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. అలాగే పీపుల్స్ పల్స్ కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. చాణక్య సంస్థ కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. ఆత్మసాక్షి 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏకి 84 నుంచి 90 స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నాయని చెప్తోంది. అలాగే పీపుల్స్ పల్స్ 68 నుంచి 72 స్థానాలు అవకాశం ఉన్నాయని చెప్తోంది. చాణక్య 74 నుంచి 78 స్థానాలు అవకాశం ఉన్నాయని చెప్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్లో అస్సాం తిరుగు లేకుండా తిరిగి కమలవశం కాబోతోంది. తిరిగి భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరేయబోతోంది. కాషాయ జెండా అస్సాంలో రెపరెపలాడబోతుంది అనేది ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఏ ఒక్క సంస్థ అంటే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఏ ఒక్క సంస్థ కూడా అటు కాంగ్రెస్ అలయన్స్ సంబంధించి అక్కడ ఛాన్సెస్ లేవని చెప్తోంది అస్సాంలో. అంటే అస్సాం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేస్తున్నట్టుగా అస్సాం మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ వశం కాబోతుంది. వేరే సౌత్కి మనం చూసుకుంటే సౌత్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. కానీ పెద్ద రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు అనేది అత్యంత కీలకమైంది. అటు మనం చూసుకుంటే అటు స్టాలిన్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారా, అన్నాడీఎంకే, అలాగే సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ ఇంపాక్ట్ ఎంత, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి మనం చూద్దాం. టెంటివ్ స్క్రీన్ పైన మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఆత్మసాక్షి సంస్థ డిఎంకేకి 134 నుంచి 141 స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నాయని అంచనా వేస్తోంది. అలాగే పీపుల్స్ పల్స్ కూడా డిఎంకేకే పట్టం కడుతోంది ఎగ్జిట్ పోల్స్లో. ఆపరేషన్ చాణక్య కూడా డిఎంకేకే ఇక్కడ పట్టం కడుతోంది. క్లియర్ కట్గా మనం ఇక్కడ చూస్తే డిఎంకే స్టాలిన్ తిరిగి తమిళనాడులో అధికారంలోకి రాబోతున్నారని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అన్నా డిఎంకేకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు జరిగినా అధికారంలోకి వచ్చేంత ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. తమిళనాడు ప్రజల మనసులని పూర్తి స్థాయిలో గెలుచుకోలేకపోయిందన్న అంచనా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అన్నా డిఎంకేకి సంబంధించి ఆత్మసాక్షి 84 నుంచి 90 సీట్లు రావచ్చని అంచనా వేస్తోంది. పీపుల్స్ పల్స్ 65 నుంచి 80 సీట్లు రావచ్చని అంచనా వేస్తోంది. ఆపరేషన్ చాణక్య 80 నుంచి 85 స్థానాలు రావచ్చని అంచనా వేస్తోంది. ఇక్కడ అత్యంత కీలకమైన ఫ్యాక్టర్ నేను ముందు నుంచి చెప్తున్నాను. విజయ్ పార్టీ టీవీకే సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ ఇంపాక్ట్ ఎంత అన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏం అంచనా వేసాయి అనేది మనం క్లియర్ కట్గా ఒకసారి నెంబర్స్ చూస్తే ఆత్మసాక్షి కేవలం టీవీకే పార్టీ 4 నుంచి 6 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేస్తుంది. అంటే ఇంపాక్ట్ అంతగా లేదు అని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది విజయ్ పార్టీకి సంబంధించి. బట్ పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే 18 నుంచి 24 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. ఆపరేషన్ చాణక్య మాత్రం 15 నుంచి 18 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. అంటే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాల ప్రకారం విజయ్ పార్టీకి యావరేజ్గా మనం చూసుకుంటే 20 నుంచి 22 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తుంది. మరి అదే నిజం కాబోతుందా? ఎందుకంటే విజయ్ అనే వ్యక్తికి సీట్లు రావడం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే నిజంగా తమిళనాడులో ఒక కీ ఫ్యాక్టర్ ఏమైనా అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అంటే ఆ వాతావరణం కనిపించడం లేదు, ముందు నుంచి అంతగా లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు అవే అంచనా వేస్తున్న పరిస్థితుల్లో డిఎంకే స్ట్రైట్గా ఎవరి అవసరం లేకుండా స్ట్రైట్గా అధికారంలోకి రాబోతుంది అన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు అక్కడ అంచనా వేస్తున్నాయి. మరి అదే నిజం కాబోతుందా లేదన్నది మనం వేచి చూడాలి. డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ అక్కడ ఒక అలయన్స్గా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా అదే అలయన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో కూడా బెస్ట్ రిజల్ట్సే చూపించాయి. మళ్ళీ తిరిగి అదే మ్యాజిక్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అయిందన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు తమిళనాడు విషయంలో అంచనా వేస్తున్నాయి. మరి ఇదే నిజం కాబోతుందా లేదన్నది మనం మే 4 వరకు వెయిట్ చేయాలి. అలాగే మనం మిగతా రాష్ట్రాల విషయాన్ని కూడా మనం చూద్దాం. ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వస్తున్నాయి. ఆత్మసాక్షి మూర్తి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు మీ అంచనా ఏంటి సార్? ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో మీరు ఈ విధంగా ఇవ్వడానికి కారణం ఏంటి? మీరు ఏ ఫ్యాక్టర్స్ బలంగా పనిచేసే అనుకుంటున్నారు సార్ తిరిగి టీఎంసీ అధికారంలో రావడానికి?
ఫస్ట్ బీజేపీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా రాంగ్ స్ట్రాటజీలో వెళ్తుంది సార్. రెండు, ఎప్పుడైతే ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేశారో నోబడీ ఈజ్ అగెన్స్ట్ ఎస్ఐఆర్, బట్ ద ప్రాసెస్ ఎట్లా వాళ్ళు చేశారు బెంగాల్లో అనే దాని మీద బెంగాల్ సమాజంలో ఒక విధమైనటువంటి యాంటీ ఇంకంబెన్సీ, యాంటీ ఫ్యాక్టర్ ఎన్డీఏ మీద డెవలప్ అయింది, దట్ ఈస్ బీజేపీ మీద. కారణం ఏంటంటే అక్కడ ముస్లిం ఉన్న ఏరియాలో మాక్సిమం ఓట్లు తీశారు. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, మటువా కమ్యూనిటీ, రాజబంసీ కమ్యూనిటీ, భద్రలో కమ్యూనిటీ, ఎవరైతే హిందూ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని కూడా చాలా మటుకు ఎలిమినేట్ చేశారు. దానివల్ల ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. రెండు, మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ ని మొత్తం ఇన్సైడర్స్ అండ్ అవుట్ సైడర్స్, దట్ బెంగాలీస్ అండ్ గుజరాతీస్ అండ్ ది బెంగాల్ పెయిడ్ బెంగాల్ ఐడెంటిటీ వర్సెస్ నార్త్ కల్చర్ అని ఒక విధమైనటువంటి ఒక ట్రాక్షన్, ఒక నెగటివ్ బిల్డప్ చేయగలిగింది. రెండు, బెంగాల్లో ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎవరైతే ముస్లిం ఓటర్స్, ఉమెన్ ఓటర్స్, భద్రలో కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళ స్ట్రాంగ్ సపోర్ట్ మమతా బెనర్జీ ఇప్పుడు కూడా ఆవిడ కోల్పోలేదు. రెండు, మమతా బెనర్జీ ఈజ్ రియల్ ఏ ఫైటర్, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజలతో ఉంటుంది, అదొకటి బాగా కలిసి వచ్చింది. నెక్స్ట్, ఎప్పుడైతే బెంగాల్లో ఈ ఎలక్షన్ లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ స్టేట్ అఫీషియల్స్ అందరి కలెక్టర్ నుంచి తహసీల్దార్ దాకా మార్చేయటము, తర్వాత కొన్ని చోట్ల రిజర్వ్ పోలీసు, ఐటీబీ పోలీసులు వెళ్ళిన వాళ్ళని పెట్టడము, ఈ గందరగోళం చేయడము, తర్వాత ది బాడీ లాంగ్వేజ్, ద వే ఆఫ్ క్యాంపెయిన్ ఆఫ్ అమిత్ షా అండ్ మోడీ, అది కూడా ఒక నెగిటివ్ రిజల్ట్ వచ్చింది బీజేపీకి. రెండు, ఇక్కడ మనకి బెంగాల్ ప్రెసిడెన్సీ ఏరియాలో 126 సీట్లు ఉన్నాయి. ఈ 126 సీట్లు ఎవరు క్యాప్చర్ చేయగలిగితే వాళ్ళే సీఎం, ఆ పార్టీయే సీఎం అవుతుంది. అయితే ఈ 126 సీట్లో మోర్ దాన్ 80% ఆఫ్ ది సీట్స్ మమతా బెనర్జీకి రావడానికి అయితే అవకాశం ఉంది. ఓన్లీ నార్త్ బెంగాల్, హిల్లీ రీజన్స్ అండ్ జంగిల్ మహల్ ఏరియాలో మాత్రమే బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక సౌత్ బెంగాల్ కానీ లేకపోతే బెంగాల్ ప్రెసిడెన్సీ ఏరియాలో కానీ అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. రెండు, మమతా బెనర్జీకి ఈక్వల్ చెరిస్టిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక లీడర్ ని బీజేపీ ఫోకస్ చేయలేకపోయింది ఎలక్షన్ లో, అదొక ప్రాబ్లం అయ్యింది. రెండు, మూర్తి గారు, సువేంద్రు అధికారికి అంత రెప్యుటేషన్ లేదంటారా? మమతాకి సరితూగల నేతగా అంతగా ప్రొజెక్షన్ రాలేదంటారా? లేదండి. తర్వాత బెంగాల్లో బీజేపీ లీడర్స్ లో కూడా చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత మమతా బెనర్జీ ఒక 74 మెంబర్స్ ని ఎప్పుడైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కొత్తగా ప్రవేశపెట్టిందో అది ప్లస్ పాయింట్ కాబోతోంది. ఇక్కడ ఏంటంటే ముస్లిం ఓట్, ఉమెన్ ఓటింగ్, భద్రలో కమ్యూనిటీ అండ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ వర్సెస్ మోడీ ఇమేజ్ అండ్ హిందూ పోలరైజేషన్. దీని వల్ల ఈ వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే బీజేపీకి లేదు. రెండోది మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ బెంగాల్లో మనం చూసినట్టయితే మొదటి నుంచి కూడా బెంగాల్ యొక్క మనం రాజకీయం చూస్తే ఏ పార్టీని కూడా తొందరగా తీసేది. 25 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించారు, 34 సంవత్సరాలు లెఫ్ట్ పార్టీ పరిపాలించారు, ఈ వచ్చి 15 ఏళ్ళు అయ్యింది. అది ఒక ఫ్యాక్టర్ తీసుకోవాలి. రెండు, ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే ఎంతసేపు కూడా పర్సనల్ అటాక్ మమతా బెనర్జీ మీద, అదొక బ్యాక్ ఫైర్ అవుతుంది బీజేపీకి. అంత బెంగాలీస్ అందరూ ఏదో దొంగలు అన్నట్టుగాను, బెంగాలీస్ వల్ల ఉపయోగం లేదు, అంత టీఎంసీ క్యాడర్ మొత్తం అంతా రౌడీలు అన్నట్టు ఆ విధంగా చిత్రీకరించడం కూడా అది బెంగాల్ సమాజం ఎప్పుడు హర్షించదు. బెంగాల్ అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ కల్చర్, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ట్రెడిషన్స్ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వేరే విషయాలకు వాళ్ళు ఇవ్వరు. తర్వాత ఉమెన్ ఓటింగ్ అనేది కనీసం 58 to 60% మమతా బెనర్జీతో సైడ్ అవుతుంది సార్. రెండు, బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు చూస్తే ఈ పబ్లిక్ లో ఒక విధమైనటువంటి ఏకభావం రావటం, వాళ్ళందరూ కూడా యునైట్ అయ్యారు. యాక్చువల్ గా ఇది ఎస్ఐఆర్ అనేది వే ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా బ్యాక్ ఫైర్ అండ్ మిస్ ఫైర్ టు బీజేపీ. ఓకే, అంటే ఆత్మశక్తి గారు మనం చూసాం, అంటే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, ఈ 2 పేజీల్లో కూడా 90% మించి ఓటింగ్ నమోదైంది. దాని ఇంపాక్ట్ ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం. సార్ లైవ్ లో ఉండండి, సార్ లైవ్ లో ఉండండి. అలాగే కేరళ, పుదుచ్చేరికి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఒకసారి కేరళలో అటు కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది, యూడీఎఫ్కి ఛాన్స్ ఉందా లేదా, అలాగే పుదుచ్చేరిలో ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం వీడియోలో. కేరళకు సంబంధించి ఆత్మసాక్షి ఎల్డీఎఫ్కి 61 నుంచి 66 స్థానాలు, అలాగే యూడీఎఫ్కి 76 నుంచి 81 స్థానాలు ఇస్తోంది ఎగ్జిట్ పల్స్ సంబంధించి. అలాగే పీపుల్స్ పల్స్ మనం చూస్తే పీపుల్స్ పల్స్లో 55 నుంచి 65 ఎల్డీఎఫ్, అలాగే యూడీఎఫ్
75 నుంచి 85 పీపుల్స్ పల్స్ ఇస్తోంది. ఎన్డీఏకి 0 నుంచి 3 స్థానాలు రావచ్చని అటు పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇక ఆపరేషన్ చాణక్య విషయానికి వస్తే ఆపరేషన్ చాణక్య కూడా యూడీఎఫ్కే ఛాన్స్ ఉన్నాయి కేరళలో అని చెప్తున్నారు. ఓవరాల్గా ఎన్డీఏ విషయానికి వస్తే 3 నుంచి 4 స్థానాలు పరిమితం కావచ్చని ఓవరాల్గా ఇప్పటి వరకు కేరళకు సంబంధించి ఎగ్జిట్ పల్స్ ఇస్తున్న 3 సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. అంటే ఇక్కడ కామన్గా ఒక థింగ్ కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఎల్డీఎఫ్ కాకుండా యూడీఎఫ్కు ఇక్కడ కేక్ వాకే కేరళలో అన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరి ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నట్టుగా కేరళలో క్లియర్ కట్గా యూడీఎఫ్ఏ అధికారం చేజిక్కించుకోబోతుందా లేదా తెలియాలంటే మే 4 రిజల్ట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. కానీ ముందు నుంచి కూడా ఒక అంచనా దాదాపుగా కనిపిస్తోంది. అక్కడ కొంత ఎల్డీఎఫ్ వెనకబడింది. 2 సార్లు వరుసగా విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్కు అక్కడ కేరళ ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ ఈసారి యూడీఎఫ్ కొంత స్ట్రాటజిక్గా వెళ్ళటము, అలాగే అక్కడ ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన వ్యతిరేకత, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయని ఎగ్జిట్ పోల్ సంస్థలు వాటి రిపోర్ట్స్లో క్లియర్ కట్గా చెప్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఇక పుదుచ్చేరి చిన్న రాష్ట్రమైన అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం పుదుచ్చేరికి సంబంధించి మనం చూస్తే ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏమంచనా వేసో చూద్దాం. పుదుచ్చేరికి సంబంధించి మనం చూస్తే పుదుచ్చేరిలో మనం మొత్తం స్థానాలు అక్కడ 30 ఉన్నాయి. ఇక్కడ 16 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళే అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఆత్మసాక్షి ఎన్డీఏకి 17 నుంచి 19 అంటే తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకోబోతోంది పుదుచ్చేరి అని ఆత్మసాక్షి అంచనా వేస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 16 అనుకుంటే ఇక్కడ 17 నుంచి 19 స్థానాలు చాలా ఈజీగా అక్కడ ఎన్డీఏ పుదుచ్చేరిలో తిరిగి అధికారంలోకి రాబోతుందని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. కాంగ్రెస్ అలయన్స్కు 11 నుంచి 12 స్థానాలకి పరిమితం కావచ్చు. అలాగే పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే పీపుల్స్ పల్స్ కూడా ఎన్డీఏకే ఇక్కడ ఎడ్జ్ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్లో 16 నుంచి 19 స్థానాలు ఎన్డీఏకి పుదుచ్చేరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తోంది. ఇక చాణక్య కూడా 15 నుంచి 17 స్థానాలు ఎన్డీఏకు రావచ్చని చెప్తోంది. అంటే లార్జర్ సెన్స్లో చూసుకుంటే అటు కేరళలో యూడీఎఫ్ రాబోతుంది, అలాగే పుదుచ్చేరిలో ఎన్డీఏ తిరిగి అధికారంలో నిలబెట్టుకోబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ వేరే తమిళనాడులో కూడా మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అటు స్టాలిన్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారు, డిఎంకే తిరిగి అధికారంలోకి రాబోతున్నారు అంచనా వేస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్ కట్గా చూడాలి. సౌత్కి సంబంధించి 3 రాష్ట్రాలు అంటే కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సంస్థలు దాదాపు కామన్గా ఒకే అంశాన్ని చెప్పాయి. కేరళలో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ అధికారాన్ని కోల్పోతుంది, యూడీఎఫ్ రాబోతుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్నాయి. బట్ వేరే తమిళనాడులో డిఎంకే తిరిగి అధికారంలో రాబోతుందని చెప్తున్నాయి. పుదుచ్చేరి తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకోబోతుందని చెప్తోంది. అంటే కేరళలో మాత్రమే అధికార మార్పిడి జరుగుతోంది. బట్ వేరే తమిళనాడు, పుదుచ్చేరిలో అధికార మార్పిడి అంటే తిరిగి ఇప్పుడున్న ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి రాబోతున్నాయి. ఇక అస్సాం విషయంలో కూడా ఎగ్జిట్ పోల్ సంస్థలు క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీకి అక్కడ కేక్ వాక్ అనేది క్లియర్ కట్గా చెప్పిస్తున్నాయి. బట్ వేరేస్ పశ్చిమ బెంగాల్ మాత్రం ఒక సంక్లిష్టత, సందిగ్ధత కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సంస్థలు కొన్ని అంటే సగం పైగా ఎగ్జిట్ పోల్ సంస్థలు తిరిగి మమత చేజిక్కించుకోబోతుందని అంచనా వేస్తున్నాయి. మరికొన్ని ఈసారి ఎన్డీఏదే బెంగాల్, ఇక బెంగాల్లో ఎన్డీఏని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఏమి నిజం కాబోతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎగ్జిట్ పల్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఉత్కంఠ రేపుతున్న విషయంలో తమిళనాడులో డిఎంకేకే మళ్ళీ ఎగ్జిట్ పోల్ సంస్థలు పట్టం కట్టాయి. ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. ఇక కేరళలో అధికార పార్టీకి షాక్ తగలబోతుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్కు అక్కడున్న ఓటర్లు జై కొట్టారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అస్సోంకి సంబంధించిన విషయానికి వస్తే అస్సోంలో తిరిగి భారతీయ జనతా పార్టీ రాబోతోందని అంచనా వేస్తున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏకే ఛాన్స్ అని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్నాయి. ఓవరాల్గా ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పీపుల్స్ పల్స్, ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సంబంధించి సర్వే చేసిన పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో బీజేపీ నేత విఠల్ కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. తులసిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. రైట్, తులసిరెడ్డి గారు 5 రాష్ట్రాల ఎగ్జిట్ పల్స్ పై మీ అంచనా ఏంటి? స్పెసిఫిక్ గా కేరళలో అయితే మళ్ళీ మీరు అధికారంలో రాబోతున్నారు. బట్ వేరే తమిళనాడులో కూడా డిఎంకే అయితే మీరు అలయన్స్ ఉన్నారు, అక్కడ కూడా మీరు అధికారంలోకి రాబోతున్నారు. కానీ అస్సోం కానీ అలాగే కొంత అటు పశ్చిమ బెంగాల్లో కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. ఒక రకంగా మీకు ఇది మిశ్రమంగా కనిపిస్తోంది, మీ అంచనా ఏంటి? మీరు చెప్పినట్లు మిక్స్డ్ రిజల్ట్స్. 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక రాష్ట్రం వరకు కేరళ వరకు ప్రభుత్వం మార్పు జరిగేటువంటి, మిగతా 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలే. అది
ఒక పార్టీ కానీ కూటమి కానీ కంటిన్యూటీగా ఉన్నాయి. ఒక కేరళ మాత్రం మార్పు కనిపిస్తా ఉంది. మిగతా తమిళనాడు యాజ్ ఇట్ ఈజ్, పుదుచ్చేరి యాజ్ ఇట్ ఈజ్, అస్సాం యాజ్ ఇట్ ఈజ్, వెస్ట్ బెంగాల్ లో కూడా టైట్ ఉంది. కానీ కొంత చూస్తే ఎక్కువ మెజారిటీ సర్వేస్ తృణమూల్ కాంగ్రెస్ కి మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా అధికార పక్షం వచ్చేసి 4 రాష్ట్రాల్లో, విపక్షం ఒక రాష్ట్రంలో వచ్చే విధంగా కనపడతా ఉంది. రైట్, తులసిరెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్ రెడ్డి గారు, మీరు ఈ ఎగ్జిట్ పోల్స్ చేయటంలో ఎలాంటి స్ట్రాటజీ అవలంబించారు? ఎక్కువగా అందరి దృష్టి మిగతా 5 రాష్ట్రాలపై ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ విషయంలో ఎక్కువ మంది దృష్టి ఉంది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మీ అంచనా ఏంటి సార్? కారణాలు ఏంటి? అంటే మేము ఎట్లా అంటే చిన్న రాష్ట్రాలలో సైజుని బట్టి శాంపిల్ తీసుకున్నాము. చిన్న రాష్ట్రాల్లో 5,000 నుంచి తీసుకుంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల్లో 10,000 వరకు శాంపిల్ తీసుకొని మేము ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేశాము, క్వశ్చనర్ ఇచ్చినాము, బ్యాలెట్ ఇచ్చినాము, ఇంటర్వ్యూలు చేసినాము ఓటర్లతోటి. ఇట్లా 3 పద్ధతుల్లో కూడా మేము డేటా సేకరించి ఇప్పుడు మీరు రిఫ్లెక్ట్ చేస్తున్న డేటా మేము 5 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మేము సేకరించిన సమాచారం ఆధారంగా ఇచ్చిన నంబర్లు మీరు డిస్ప్లే చేస్తున్నారు. దాని ప్రకారం మీరు అడిగినట్టుగా 4 చోట్ల ఇదివరకున్న ప్రభుత్వాలే నిలబెట్టుకునే వాతావరణం కనిపిస్తుంటే, ఒక కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ కాకుండా యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మ్యాజిక్ నంబర్ దాడు మీరు పశ్చిమ బెంగాల్ దేశమంతా ఆసక్తిగా చూస్తున్నది పశ్చిమ బెంగాల్ విషయంలో. ఎందుకంటే దీది వర్సెస్ సెంటర్ అని బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఒక వార్ సిచ్యువేషన్ అక్కడ నెలకొన్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రత్యేకంగా వచ్చిన అంశంలాగా బయట వాళ్ళకి చూసేందుకు కనిపిస్తున్నా. గత 2 ఎలక్షన్స్, ఇప్పుడు 3 వరుసగా కన్సిక్యూటివ్ 3 ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఓవర్ పవర్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈసారి భారతీయ జనతా పార్టీ మా అంచనా ప్రకారం కూడా నంబర్లు పెంచుకొని 95 to 110 వరకు వచ్చే ఆస్కారం ఉంది. కానీ కిందటిసారి 215 స్థానాలు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ కొంచెం సంఖ్య తగ్గి వాళ్ళు ఈసారి 177 నుంచి 187 స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. తృణమూల్ తగ్గుతున్నా, భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నా తిరిగి 4వసారి మమతా ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారమే కనిపిస్తా ఉంది పశ్చిమ బెంగాల్. రైట్, దిలీప్ రెడ్డి గారు ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? గతంలో లెఫ్ట్ ప్రభుత్వాలు కూడా 20 ఏళ్ళకి పైగా అక్కడ అధికారం చలాయించాయి. బట్ మమతా 3 సార్లు అధికారంలో ఉంది, ఇప్పుడు 4వసారి మళ్ళీ వస్తుందనడానికి అసలు ఎందుకు బెంగాల్ ప్రజలు ఆ తరహా తీర్పు ఇవ్వటానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే 1-2 ఉన్నాయి సతీష్. ఇక్కడ మనం గత 10-15 సంవత్సరాలు ఎస్పెషల్లీ 15-20 ఇయర్స్ భారతదేశ రాజకీయాలను కనుక గమనిస్తే ఒక నేరేటివ్ బేస్డ్ నేరేటివ్ అంటే ఎవరు పకడ్బందీగా ఒక సమాచారాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్లి వాళ్ళని విశ్వసింప చేయగలుగుతారు అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు వస్తున్నాయి. ఎలక్షనీరింగ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎలక్షనీరింగ్ ఒకవైపు, నేరేటివ్ ఒకవైపు 2 సింక్రనైజ్ అయిన చోట ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే మనం ఎస్ఐఆర్ అంటున్నాం. ఎస్ఐఆర్ ఒక ఫ్యాక్టరే నిజమే, కానీ ఎస్ఐఆర్ ని ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఓటర్లు అనేది కూడా ఇంపార్టెంటే. ఇవాళ 90% దాటి ఓటింగ్ జరుగుతుంది. ఓవర్వెల్మింగ్ ఓటింగ్ అంటే ఒకప్పుడు మనం 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద ఏమనుకునేది, ఓటింగ్ ఎక్కువ శాతం జరిగితే అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సంకేతం కనుక అపోజిషన్ పార్టీస్ లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటది, రూలింగ్ కి వ్యతిరేకంగా ఉంటది అని అనుకుంటాం. కానీ మనం హర్యానాలోనో, జార్ఖండ్ లోనో, మహారాష్ట్రలోనో చూసిన ఫలితాలు చూస్తే ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ డజంట్ మీన్ దట్ అపోజిషన్ విల్ విన్. కొన్నిసార్లు ఉన్న ప్రభుత్వాలు కూడా కన్సాలిడేట్ కావచ్చు. ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్ అంటే మీరు అన్నట్టుగానే బెంగాలీ ప్రజల్లో ఓపిక కొంచెం ఎక్కువ, ఇమ్మీడియట్ గా చేంజ్ కోరుకోకపోవచ్చు. మనం 25 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఇస్తే, ఒక 30 సంవత్సరాలు కమ్యూనిస్టులకు ఇస్తే, ఇప్పుడు మమతా వచ్చిన నుంచి ఇది 4వసారి అవుతుంది. వాళ్ళు అట్లా క్రమంగా పరిణామం చెందుతున్నారేమో, మార్పులు కూడా అంత వేగంగా రావట్లేదేమో
అనేది ఒకటైతే ఈ ఎన్నికను మమత ఎట్లా తయారు చేసింది అంటే బెంగాల్ లోకల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బీజేపీ అండ్ ఎన్డీఏ అనే తరహాలో తీసుకొచ్చి నాన్ బీజేపీ గవర్నమెంట్ల పట్ల భారతీయ జనతా పార్టీ వివక్షతోటి ఉంది కనుక బెంగాల్ ప్రైడ్ ని తీసుకొని మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే గట్టిగా నిలబడాలి, బీజేపీ చేతిలోకి వెళ్ళనీయకూడదు అని ఒక క్యాంపెయిన్ చేసింది. మరి దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవడం వల్ల ఈ సంకేతాలు వస్తున్నాయో తెలియదు. మనం 4 నాడు వాస్తవిక నంబర్లు తెలుసుకుంటాం కానీ మనం ప్రజానాడిని అధ్యయనం చేయడం కోసం మనం అనేక పద్ధతుల్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ రకంగా తగ్గినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. ఎందుకంటే అక్కడ 294 సీట్లున్నాయి, 148 మ్యాజిక్ నంబర్, 215 నుంచి 177 నుంచి 187కు మమత తగ్గినా భారతీయ జనతా పార్టీ 90 నుంచి 110 అంటే లాస్ట్ టైం 77 గెలిచినారు వాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు ఇంప్రూవ్ అయి అంత పెరిగినా కూడా మళ్ళీ 4వసారి ప్రభుత్వం మమతానే ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది అని. ఎందుకంటే అక్కడ మనం చూసాం కొన్ని పాకెట్లలో 3 వరుస ఎన్నికల్లో కూడా గెలుస్తున్న స్థానాలు 90 వరకు ఉన్నాయి. అట్లా వీళ్ళు 200లో అంటే క్యాన్వాస్ చిన్నగా ఉంది కాంటెస్ట్, అంటే 200 కంటెస్ట్ చేసిన దాంట్లో 75+ సక్సెస్ రేట్ తీసుకొస్తే గానీ భారతీయ జనతా పార్టీకి అడిక్వేట్ నంబర్స్ 148 రావు. కానీ 294లో ఆమెకు సాలిడ్ గా 3-4 ఎలక్షన్స్ నుంచి వస్తున్న సీట్లు, వాటన్నిటిని చూసినప్పుడు ఈ నంబర్స్ నిజంగానే రిఫ్లెక్ట్ కావచ్చు, 4వసారి మమత అధికారంలోకి రావచ్చు అని నాకు కూడా అనిపిస్తాం. సార్ మీరు లైవ్ లోనే ఉండండి సార్. తులసిరెడ్డి గారు, వేరే సౌత్కి వస్తే 3 రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుంది. మీరు ఇందాక అన్నట్టుగా తమిళనాడులో తిరిగి స్టాలిన్ అధికారం నిలబెట్టుకుంటున్నా, బట్ కేరళలో మాత్రం అధికార మార్పిడి ప్రజలు కోరుకున్నారనేది దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే మీరే గమనించారు, ఎందుకంటే అక్కడ విజయ్ ఫ్యాక్టరీ ఉంది, బలంగా కొంత ఇంపాక్ట్ చూపిస్తారన్న చర్చ జరిగింది. అన్నా డిఎంకే కొంత అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే కొత్త సదురుకుందన్న చర్చ జరిగింది. కానీ తిరిగి అక్కడ స్టాలిన్ నిలబెట్టుకోవడానికి దారి తీసిన పరిస్థితిలో మీరే అనుకుంటున్నారు? ఓకే, తమిళనాడుకి సంబంధించి మీరు చెప్పినట్టు టోటల్ సీట్స్ 234, మ్యాజిక్ ఫిగర్ 118. ప్రజెంట్ ఉన్న డిఎంకే కూటమికి 159, ఏడీఎంకే కూటమికి 75. ఇది ఇప్పుడు ఉండేది. నేను అనుకోవడం ఇప్పుడు డిఎంకే గెలిచడానికి అవకాశాలు కారణాలు ఒకటి, డిఎంకే సంస్థాగతంగా చాలా బలంగా ఉంది నా అభిప్రాయం. ఏడీఎంకే జైలుతో ఉన్నప్పుడు డిఎంకే ఏడీఎంకే 2 పవర్ఫుల్ గా ఉండేటే. ఇక కరుణానిధి పీరియడ్ నుండి డిఎంకే సంస్థాగతంగా బలంగా ఉంది, జయలలిత పీరియడ్ లో కూడా ఏడీఎంకే సంస్థాగతంగా ఉంది. కానీ జయలలిత తర్వాత సంస్థాగతంగా ఏడీఎంకే బలహీనపడింది, డిఎంకే ఆ సంస్థాగతంగా అట్టే కంటిన్యూ చేస్తుంది అనేది ఒకటి. రెండవది స్టాలిన్ ఇమేజ్, అది ఓవరాల్ గా వచ్చేసి అటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో కొంత అవినీతి, కొంచెం మైనస్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా స్టాలిన్ ఇమేజ్ పెరగడం అనేది, ఎస్పెషల్లీ డీలిమిటేషన్ ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడ మహిళా బీజేపీ ఏమో మహిళా ఓటర్స్ కోసము వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ డీలిమిటేషన్ దక్షిణాదికి నష్టం జరుగుతుంది, డీలిమిటేషన్ అనేది దాన్ని ఛాంపియన్ అయిపోయినాడు స్టాలిన్ వచ్చేసి. అనూహ్యంగా ఆ ఎన్నికల సందర్భంగా స్టాలిన్ ఇమేజ్ అమాంతంగా పెరిగిందని నా అభిప్రాయం. తర్వాత అతను ద్రవిడ సెంటిమెంట్ ను దాన్ని గతంలో నుండి కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఈ ఎన్నికల్లో మరింత పవర్ఫుల్ గా ద్రవిడ సెంటిమెంట్ ను బాగా రైట్ చేస్తారనిపిస్తుంది. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంతవరకు టీబీకే విజయం వచ్చేసి డిఎంకేకే ఉపయోగపడింది అనిపిస్తుంది. ఎందుకంటే జాసులుగా కొత్త పార్టీ పెట్టినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత ఆ పార్టీకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును అటు ఏడీఎంకే విజయం చీల్చుకున్నప్పుడు అది ఇండైరెక్ట్ గా వచ్చేసి డిఎంకేకు అనుకూలమైందని అనిపిస్తుంది. తర్వాత సంక్షేమ పథకాలలో ప్రధానంగా ఇళ్ల తరసి అని, అంటే గృహిణి పథకం, ఈ గృహిణి పథకం కింద 8,000 రూపాయలు కూపన్ కాంగ్రెస్ డిఎంకే కూటమి అధికారానికి వస్తే ప్రతి కుటుంబానికి 8,000 రూపాయలు హౌస్ హోల్డ్ యొక్క వంటగదికి సంబంధించినటువంటి కొనుక్కునే దానికి 8,000 రూపాయలతో కూపన్ ఇస్తామని చెప్పింది. అది పెద్ద అమౌంట్ వచ్చేసి చిన్న అమౌంట్ కాదు, 8,000 రూపాయలు ఒకేసారి అనేది ఆల్రెడీ కొన్ని సంక్షేమాలు అమలుతున్నాయి. కాబట్టి మహిళలు వచ్చేసి ప్రధానంగా మొగ్గు చూపింటారని అనిపిస్తుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇటువంటి సంక్షేమ పథకాలు, అటు అభివృద్ధి పథకాలు ఈ యొక్క
ద్రవిడ సెంటిమెంట్ రైజ్ చేయడము, దాన్ని ఎస్పెషల్లీ ఎన్నికల సమయంలో దాన్ని పతాక స్థాయి తీసుకోవడంతో కొంత అవినీతి, ధరల పెరుగుదల ఇవన్నీ ఉన్నప్పటికీ డిఎంకేకు అడ్వాంటేజ్ అనిపించింది నాకు తమిళనాడుకు సంబంధించి. కేరళకు సంబంధించి యూడిఎఫ్ కు ఎక్కువ అవకాశం ఉన్నట్టు ఎక్కువ సర్వేస్ చూపుతున్నాయి. దానికి ప్రధాన కారణం వచ్చేసి అనుకోవడము మార్పు. జనరల్ గా ఏగిలి మార్చ రైతులు వచ్చేసి ఏగిలి మార్చ అనుకున్నట్టు ఇక్కడ 10 years అయింది కాబట్టి జనరల్ గా 5 years కి మార్చే అలవాటు ఉండే కేరళలో 10 years తర్వాత ఒక మార్పు అనేది ప్రధానంగా పనిచేసిందేమో. ఎల్డిఎఫ్ సేమ్ ముఖ్యమంత్రి, ఎల్డిఎఫ్ సేమ్ కాబట్టి మార్పు అనేది. తర్వాత నేచురల్ గా ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థితిలో లేకుండా కానీ అంతో ఇంతో ప్రభుత్వ వ్యతిరేకత. తర్వాత అక్కడ అటు ఎల్డిఎఫ్ కు యూడిఎఫ్ కూడా బలమైన క్యాడరు బూత్ స్థాయి వరకు ఉంది కాబట్టి క్యాడర్ కూడా బలమైన క్యాడర్ యూడిఎఫ్ కూడా ఉంది. మనకు 2024 లోక్సభ ఎన్నికలు తర్వాత స్థానిక ఎన్నికల్లోనే మనకు కనిపించింది ఈ యొక్క యూడిఎఫ్ ప్రాబల్యం అనేది స్థానిక ఎన్నికల్లోనూ ఎల్డిఎఫ్ లోనూ ఇది లోక్సభ ఎన్నికల్లో కనిపించింది. కాబట్టి ఓవరాల్ గా ఇవన్నీ కలిసి యూడిఎఫ్ వచ్చేసి కేరళలో అడ్వాంటేజ్. తర్వాత మీరు చెప్పినట్టు పుదుచ్చేరిలో మెయిన్ గా రంగస్వామి ఫ్యాక్టరీ బాగా పనిచేసినట్టుంది. అక్కడ డిఎంకే, ఏడిఎంకే, బీజేపీ, కాంగ్రెస్ దానికంటే రంగస్వామి ఇండివిజువల్ ఇమేజ్, ఆయన జనాదరణ, సింప్లిసిటీ, తర్వాత కొంతవరకు అభివృద్ధి, కొంతవరకు సంక్షేమము, కొంతవరకు విజయ్ ఓట్లు కూడా చీలింది అధికార పార్టీకి ఉపయోగపడుతుంది. విజయ్ వచ్చేస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చీల్చుకుంటే అది ఆటోమేటిక్ గా అధికార పార్టీకి అడ్వాంటేజ్. కాబట్టి ఇది నేను వచ్చేసి 3 రాష్ట్రాలకు సంబంధించి నేను అనుకోవడం. వెస్ట్ బెంగాల్ మాట్లాడదాం సార్, వెస్ట్ బెంగాల్ కోసం కూడా మాట్లాడదాం సార్. మీరు దిలీప్ రెడ్డి గారు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు. విఠల్ గారితో మాట్లాడే ముందు బెంగాల్ భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షేనా? ఎందుకంటే 2014లో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ అధికారం చేయించుకుంది కేంద్రంలో. కానీ బెంగాల్ విషయంలో మాత్రం ఒక రకంగా పోరాటమే చేస్తోంది. ఎగ్జిట్ పోల్ సంస్థల్లో మెజారిటీ సంస్థలు అక్కడ టీఎంసీకి ఛాన్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి అది నిజం కాబోతుందా? బెంగాల్ని ఎందుకు బీజేపీ అందుకోలేకపోతుంది? దీనిపై విఠల్ గారు ఏమంటారు? 5 రాష్ట్రాల ఎగ్జిట్ పల్స్ రిలీజ్ అయ్యే దానికి సంబంధించి అనాలిసిస్ 10 టీవీలో ప్రైమ్ టైంలో కొనసాగుతోంది. ఆల్రెడీ డిబేట్లో లైవ్లో కంటిన్యూ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు. విఠల్ గారు, ఒకటి పుదుచ్చేరి తిరిగి మీరు నిలబెట్టుకుంటున్నారు, అస్సోం నిలబెట్టుకుంటున్నారు. ఆ విషయంలో కంగ్రాట్స్. అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. బట్ వేర్ యాజ్ మీకు బెంగాల్ అనేది ఇంకా అందని ద్రాక్షే అన్నది లార్జర్ సెన్స్లో ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తోంది. అంటే బెంగాల్కి సంబంధించి 4వసారి కూడా మమతకే ఛాన్స్ ఉందన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. మీరేమంటారు సార్ ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలపై? సతీష్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మీకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఎన్టీవీ వీక్షకులకి. ఇప్పుడు చాలా సందర్భంలో మనం చూసినాం దశాబ్ద కాలంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భంలో తప్పుగా తేలేదు. అనేక సందర్భాలు 2019లో మోడీ గారు రారే అని చెప్పారు, అసలు గెలిచే ప్రశ్న లేదు బీజేపీ అని చెప్పారు. మంచి మెజార్టీ తోటి ఆ రోజులో 2019లో మళ్ళీ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాగలిగారు. 2024కి వచ్చేసరికి బీజేపీ గెలుస్తుందని, స్వయంగా గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పారు. సో బీజేపీ కొంత ఎన్డీఏ భాగస్వామితో, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పుడు కూడా మళ్ళీ ఎన్డీఏ భాగస్వామితో గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భాలు చూసినాం. సో ఇవాళ కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా తక్కువ, మేబీ 0.001% అట్లా కొంత పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళు శాంపుల్ సర్వే చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ కావు, కరెక్ట్ కావు. సో ఇవాళ మాకున్నటువంటి అంతర్గత అంచనాల ప్రకారము డెఫినెట్ గా అస్సాం మళ్ళీ మాకు రిటైన్ అవుతుంది. హేమంత్ బిశ్వాల్ శర్మ అక్కడ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నట్టుగా చాలా మాకు అంతర్గత విషయాలు తెలుస్తాం. మమతా బెనర్జీ కూడా డెఫినెట్ గా మమతా బెనర్జీ ప్రభుత్వం ఇక్కడ మారబోతుంది అనేది సంకేతాలు మాకు అంతర్గతంగా చాలా విషయాలు తెలుస్తా ఉంది. కొంత టఫ్ ఉన్నప్పుడు కూడా, ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ అనేది చాలా టఫ్ స్టేట్. ఎందుకంటే బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్ ఉంది, ఇన్ఫిల్ట్రేషన్ ఉంటది, ఇన్ఫిల్ట్రేషన్ కంట్రోల్ చేసే మెకానిజం ఉండదు. లోకల్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వెల్కమ్ చేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్ ఆపే పరిస్థితి లేదు. సో తద్వారా ఇప్పుడు భారతదేశంలో నాకు దురదృష్టం ఏంటంటే మన పిల్లలు ఎవరైనా అమెరికా పోవాలంటే గ్రీన్ కార్డ్ రానికి 8-10 ఏళ్ళు అవుతుంది, సిటిజన్షిప్ రానికి ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. బట్ భారతదేశానికి ఎవరు వచ్చినా రాత్రి ఆధార్ కార్డు తయారవుతుంది, ఇక్కడ ఓటర్ కార్డు తయారవుతుంది, రేషన్ కార్డు తయారవుతుంది.
రైల్వే స్టేషన్ దిగిన నుంచి కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించే వాతావరణం భారతదేశంలో ఉంది. మరి అట్లాంటి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కి ఆ సమస్య చాలా ఎక్కువ ఉంది అన్ని రాష్ట్రాల కన్నా. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ ని విపరీతంగా ఇన్ఫిల్ట్రేషన్ అక్కడ ఆ రాష్ట్రానికి ఉంటది. ఎస్ఐఆర్ అమలు చేసినప్పుడు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. సరే ఇక్కడ కొంత అంటే విఠల్ గారు మీరు లేవనెత్తిన అంశాలు మీరు ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మీ పార్టీ నేతలు అందరూ ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ అక్కడ ఏంటంటే బెంగాల్ సెంటిమెంట్ అనేది కొంత బలంగా పనిచేసింది. బెంగాల్ ఇండివిజువల్ గా బెంగాల్పై దాడి, దీదీపై దాడి, మన దీదీపై దాడి, ఇలాంటి ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువగా పనిచేసాయి అంటున్నారు. అక్కడ ఏమైనా మీ స్ట్రాటజీలో లోపం ఉందా? మైనారిటీ బెంగాల్ స్ట్రాటజీ కన్నా ఎక్కువ సతీష్ అన్న, అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ అన్నది భారతీయ జనతా పార్టీకి మనం చూస్తున్నాం. సరే భారతీయ నేషనాలిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మైనారిటీ ఓట్ భారతీయ జనతా పార్టీకి అండగా లేదు. ఎవరికి అండగా ఉన్నారు అక్కడ? నెక్స్ట్ మెజారిటీ అంటే బలంగా ఉన్నటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కు ఉంటుంది. ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ, లేదంటే ఎవరు బలంగా ఉంటే వాళ్ళతో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. మాకు తెలిసి అక్కడ 60 నుంచి 70 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మైనారిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అక్కడ. ఆల్మోస్ట్ పోయిన మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ లో కూడా దాదాపు 60 నుంచి 70 వరకు మైనారిటీ ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ. అంత బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. సో అది అట్లా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఇవాళ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. తృణమూల్ కాంగ్రెస్ కాదని బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఇచ్చే అవకాశం ఉందని మాకు అంతర్గత ఉన్నటువంటి సర్వేలు ఉన్నాయి. పుదుచ్చేరి కూడా డెఫినెట్ గా పుదుచ్చేరి మళ్ళీ ఇండియా రిపీట్ అవుతుంది, అస్సాం రిపీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తమిళనాడులో కొంత మేము బలం పుంజుకున్నప్పుడు కూడా విజయన్ ఫ్యాక్టర్ ఎవరికి ఉపయోగపడ్డదో చూడాలి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే చూస్తున్నారు. మరి డిఎంకే ఓట్ ని చీల్చుకున్నాడా విజయన్, లేకపోతే అపోజిషన్ ఓట్ చీల్చుకున్నారా అనేది వెయిట్ చూడాల్సి. సో విజయ్ పోటీ చేయడం అనేది డిఎంకేకే ఎక్కువగా అడ్వాంటేజ్ అయ్యింది. ప్రభుత్వ అవును, ఎగ్జిట్ పోల్స్ బట్టి అట్లా అర్థమవుతుంది. బట్ అల్టిమేట్ గా మాకున్న సమాచారం ఏంటంటే డిఎంకే ఓట్ షేరే ఎక్కువ తీసుకున్నాడు అనేది కొంత ఉంది ఇన్ఫర్మేషన్. అయినా సరే మేము అక్కడ అధికారంలోకి వస్తామని అనుకోవట్లేదు. కొంత మెజారిటీ అయితే బలం అయితే పెరుగుతుంది. కేరళలో మాత్రం మేము బలంగా లేము, అది చాలా స్పష్టంగా. అక్కడ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ ఉంది. ఇవాళ ఎల్డీఎఫ్ మీద దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి అధికార పార్టీ పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం కొంత యూడీఎఫ్ కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ అక్కడ నుంచి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ బలమైన నాయకుడు, శశి థరూర్ బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి. అట్ ద సేమ్ టైం అంతకుముందు రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేశాడు, నార్త్ లో గెలిచే పరిస్థితి లేదని. ఇప్పుడు ఆ స్థానానికి ప్రియాంక గాంధీకి ఇచ్చారు. సో కేరళలో కొంత ఈ కాంగ్రెస్ యూడీఎఫ్ ఆధిపత్య పార్టీకి సంబంధించిన సీట్ల సంగతి ఎలాగా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో మాత్రం కేరళకు సంబంధించి కొంత సిగ్నిఫికెంట్ ఓట్ షేర్ మీరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఆ మాత్రం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది ఆసక్తికరం. అది కూడా మనం మాట్లాడదాం. దిలీప్ రెడ్డి గారు, అంటే ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎగ్జాక్ట్ గా రావు, బెంగాల్ విషయంలో మాకు పూర్తి నమ్మకం ఉందని విఠల్ గారు చెప్తున్నారు. మీ అంచనా ఏంటి సార్? అంటే టఫ్ ఫైట్ అనుకోవాలా, పక్కగా మమతాకే ఛాన్సెస్ పూర్తిగా ఉన్నాయి అనుకోవాలా? అంటే అక్కడ మనం ఇందాక మాట్లాడినట్టుగానే సుదీర్ఘ కాలం పాటు ఒక పొలిటికల్ పార్టీకి అధికారం ఇస్తూ ఓపికగా చూసే తత్వం బెంగాలీ ఓటర్లలో ఉంది అని ఒక 25 సంవత్సరాలు వరుసగా కన్సిక్యూటివ్ గా అధికారంలో ఉన్న కాంగ్రెస్, తర్వాత 30 ఏళ్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు చూశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కమ్యూనిస్టులు అనుసరించిన విధానాన్నే పార్టీ కేంద్రకంగా వ్యవహారం నడిపింది. కానీ ఎంత తొందరగా షిఫ్ట్ అయి భారతీయ జనతా పార్టీకి వస్తారా అనేది చూడాలి. కానీ ఈ 4వ సారి కూడా మమతా ఆధిపత్యం కనబరిచింది అని ఎగ్జిట్ పోల్స్ లో మనకు ఇప్పుడు విఠల్ గారు చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు తప్పైతాయి. కానీ అంతర్గత రాజకీయ పార్టీల అంతర్గత అంచనాలు చాలా సార్లు ఫెయిల్ అవుతాయి. మరి ఎందుకంటే 20 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 19 రాష్ట్రాల్లోనే మేము గెలుస్తామని అంగీకరించడానికి కూడా విఠల్ గారు ఇంకా తమిళనాడు విషయంలో గానీ కేరళ విషయంలో గానీ నిజాయితీగా మాట్లాడారు. కానీ చాలా మంది వీరభక్తులు ఉంటారు పార్టీల్లో, వాళ్ళ అంచనాలు ఒక్కొక్కసారి కేరళలో కూడా మేము పుంజుకుంటున్నాము, తమిళనాడులో కూడా పుంజుకుంటున్నాం అని చెప్తారు. కానీ అట్లా పార్టీ అంతర్గత అంచనాలు తప్పైన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఈ కారణం ఏంటి అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్నిసార్లు ప్రజలు వ్యక్తం కాకుండా కూడా, ఇప్పుడు తమిళనాడే చూడండి, తమిళనాడులో మనం విజయన్ ఫ్యాక్టర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫ్యాక్టర్. ఇంతకుముందు మనం ఎంజి రామచంద్రన్ ను, కరుణానిధిని, జయలలితను చూసిన తర్వాత మళ్ళీ ఒక సినీ కెరటం
ఇంత ప్రభావం చూపించిన వాళ్ళు ఎవరు కనబడలేదు. రజనీకాంత్ వస్తాడని వెనక్కిపోయాడు, కమల్ హాసన్ వచ్చి ఓ పార్టీ పెట్టినా కూడా సిగ్నిఫికెంట్ గా ముద్ర వేయలేదు. కానీ విజయ్ అట్లా కాదు. విజయ్ యువతలో గాని పట్టణ ప్రాంతాల్లో గాని ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నాడు. కానీ దాంట్లో ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇట్లా కొత్తగా దూసుకొచ్చిన రాజకీయ పార్టీలు ఏవైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎంత చీలుస్తాయి అంటే, స్టాలిన్ దిగిపోవాలి అన్నంత కోపం తమిళ ప్రజల్లో ఉంటే ఏఐడిఎంకే ఉపయోగపడేవాడు విజయ్. కానీ స్టాలిన్ ని దింపేయాలన్నంత కోపం తమిళనాడులో లేదు ఇవాళ. స్టాలిన్ తనకు తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తాను తమిళ ప్రైడ్ వర్సెస్ ఢిల్లీ పెత్తనం అని ఒక నెరేటివ్ ను క్రియేట్ చేసినాడు. ఆ నెరేటివ్ ను పబ్లిక్ లోకి తీసుకెళ్లి తమిళ ప్రజలను సంతృప్తి పరచగలిగినాడు. కనుక ఈ విజయ్ ఫ్యాక్టర్ అనేది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లో ఆవేశంగా ఉన్న యువతలో చీలిక తీసుకొస్తే అది డిఎంకేకే లాభం అవుతుంది. ఏఐడిఎంకే వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కావటం లేదు, డివిజన్ వస్తుంది. కనుక డిఎంకే లబ్ధి పొందుతాయి. ఇట్లా కొన్నిసార్లు మనం డేటాని ఇంటర్ప్రిటేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. బెంగాల్లో అట్లా ఇంటర్ప్రిటేట్ చేసినప్పుడు ఎస్ఐఆర్ ఇస్ ఎ ఫ్యాక్టర్. కానీ ఎస్ఐఆర్ ఎవరికి అనుకూలంగా ఫ్యాక్టర్ అవుతుంది అనేది క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు చూడండి, 2021 ఎన్నికల్లో వాళ్ళకు 215 సీట్లు వచ్చినప్పుడు కూడా ఎవరికి 77 సీట్లు బీజేపీ కన్ఫైన్ అయి 215 సీట్లు టీఎంసీకి మమతా బెనర్జీకి వచ్చినాడు కూడా ఓట్ల వ్యత్యాసం 60 లక్షల ఓట్లు. 2,89,00,000 ఓట్లు మమతాకు పడితే, టీఎంసీకి పడితే 2,29,00,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడ్డాయి రాష్ట్రం అంతా. 60 లక్షలే వ్యత్యాసం. కానీ ఇవాళ ఎస్ఐఆర్ లో తొలగిపోయిన ఓట్లే 90 లక్షలు ఉన్నాయి. కానీ ఎస్ఐఆర్ సాలిడ్ గా బీజేపీకి అనుకూలంగా పడుతుందా? ఎస్ఐఆర్ మీద కోపగించుకున్న బెంగాలీ ప్రజలుంటే వాళ్ళు అయ్యో మన ఓటు పోయేటట్టుంది అని భయపట్టి ఏ ఊళ్ళో ఉన్న బెంగాల్కి వచ్చి ఓటు ఇచ్చి ఓటింగ్ శాతాన్ని 92% పెంచారా? పెంచితే అది మమతకు అనుకూలం అవుతుందా? ఇట్లాంటి మనం రేపు 4 నాడు వచ్చే ఫలితాలను బట్టి కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం, కానీ ఇప్పుడే అంచనా వేయలేం. ఇప్పుడు సర్వేలలో అగ్రిగేట్ తీసుకున్నప్పుడు మమతకు అనుకూలంగా ఉందేమో అని అనిపిస్తుంది, అంతే. దట్ ఈస్ ద ఫ్యాక్టర్. బెంగాల్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయి, మా అంతర్గత అంచనా చాలా స్పష్టంగా ఉంది, ఈసారి మేము అక్కడ అధికారం చేజిక్కించుకోబోతున్నాం అంటున్నారు. మీ స్పందన ఏంటి దానిపై? చెప్పలేము, ఎగ్జిట్ పోల్స్ అనే ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి చూస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే అక్కడ మైనారిటీలు, మహిళలు, పేదలు ఈ ముగ్గురు మమతా బెనర్జీ వైపు ఉన్నట్టే స్పష్టమవుతుంది. మైనారిటీలు, మహిళలు, పేదలు. రెండవది బెంగాల్ ఆత్మగౌరవం అనేది బాగా ఇక్కడ వచ్చేసి ద్రవిడియన్ సెంటిమెంట్ స్టాలిన్ చేసినట్టు అక్కడ బెంగాల్ సెంటిమెంట్ వచ్చేసి బాగా పతాక స్థాయికి తీసుకున్నట్టు కనపడుతుంది. అది ఆవిడకు ఉపయోగపడినట్టుంది. మూడవది సీఎం పిఎం మధ్య వచ్చింది. అక్కడ సీఎం వచ్చేసి బీజేపీ తరఫున అనేది సిగ్నిఫికెన్స్ లోకి రాలేదు. ఇక్కడ సీఎం మమతా బెనర్జీ, పిఎం ప్రధానమంత్రి, లేకుంటే ఒక అమిత్ షా ఆ టైప్ వచ్చింది. కాబట్టి లోకల్ నాయకత్వం, బీజేపీ లోకల్ నాయకత్వము మమతా బెనర్జీకి సమాంతరంగా ఆ ప్రొజెక్షన్ కాలేదు. కాబట్టి అది సీఎం గా మమతా బెనర్జీ ఉంటే బాగుంటుంది అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అది ఒక పని చేసినట్టుంది. ఇంకా మామూలుగా ఆవిడ మొదటి ఆలం ఉంటే మాటి మానుష్ ఆ నినాదం అది వచ్చేసి కంటిన్యూ చేస్తా ఉంది. ఆవిడ వచ్చేసి ఆ నినాదము, ఆవిడ ప్రారంభంలో చేసిన నినాదము అది కంటిన్యూస్ గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఉంది అనిపిస్తుంది. దానికి తోడు మహిళా పథకాలు కొన్ని ఆల్రెడీ ఆవిడ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. దాన్ని మరింత ఎన్హాన్స్మెంట్, దాంట్లో లక్ష్మీ బండారు పథకం, దీని కింద మహిళలకు 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళలకైతే 1200 ఇస్తున్నారు. దాన్ని మేము అధికారంలోకి వస్తే మళ్ళీ 500 ఎన్హాన్స్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు చెప్పి, కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 25-60 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు అక్కడ. అదొక లక్ష్మీ బండారు పథకం. ఇంకోటి కన్యాశ్రీ ప్రకల్ప పథకము, ఆహార భద్రత, ఆరోగ్య బీమా, ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కొంత వచ్చేసి సంక్షేమ పథకాలు పనిచేసినట్టు కనపడుతుంది. మెయిన్ గా బెంగాలీ ఆత్మగౌరవ నినాదము,
తర్వాత సీఎం గా వచ్చేసి ఆవిడకు సమాంతర స్థాయిలో సురేంద్ర అధికారి ఆ స్థాయిలో ప్రొజెక్ట్ కాకపోవడం అనేది ఇట్లా అనేక అంశాలు ఆవిడకు అనుకూలించేమో అనిపిస్తుంది. సార్ అస్సాం వరకు చూస్తే అస్సాం వరకు అక్కడ ప్రధానంగా అది హిమంత్ విశ్వశర్మ నాయకత్వ పటిమే ప్రధానంగా అనిపిస్తుంది. అదే నాయకత్వ పటిమ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి తోడు ఏఐయుడిఎఫ్ లాస్ట్ టైం వచ్చేసి కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ కలిసి పోటీ చేశాయి. విశ్వశర్మ కదా తులసిరెడ్డి గారు, అదే సీట్లు కూడా బాగా వచ్చాయి అప్పుడు. మరి ఈసారి వచ్చేసి మరి ఏం కారణమో పొత్తు చెడిపోయిందో మరేమో వాళ్ళు సెపరేట్ గా పోటీ చేయడం అనేది డెఫినెట్ గా మైనారిటీ ఓటర్లో కొంతవరకు చీలిక. అది ఏఐయుడిఎఫ్ తో పొత్తు లేకపోవడం, అది సెపరేట్ పోటీ చేయడం అనేది బహుశా కాంగ్రెస్ కూటమికి ఒక దెబ్బగా ఉండొచ్చు. దాని తర్వాత వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, హిమంత బిశ్వ శర్మ కొద్ది లీడర్ గా బాగా ఈవిడ ఇక్కడ మమతా బెనర్జీ లీడర్ గా స్టాలిన్ అట్టగా అస్సాంకు వచ్చేసి కొంత అతను ఇమేజ్ బాగా ఉపయోగపడిందో అనిపిస్తుంది అస్సాంకు. సార్ విఠల్ గారు, అంటే ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా, అంటే ఆత్మగౌరవం వర్సెస్ ఢిల్లీ పెత్తనం ఈ నినాదాన్ని స్టాలిన్ మమత ప్రధానంగా పదే పదే జనాల్లో మాట్లాడారు. అంటే వాళ్ళు వచ్చి మనకు పెత్తనం చేయడం ఏంటి, ఇది మన ఆత్మగౌరవ సమస్య అన్న అంశం. బట్ వేరే తమిళనాడు విషయానికి వస్తే ముందు అది లేదు. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేసరికి స్టాలిన్ కూడా అదే నినాదాన్ని తీసుకున్నారు. అంటే ఆ విషయంలో కొంత భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారా ప్రజలు, బెంగాల్ ప్రజలు, తమిళనాడు ఈ ఇరు రాష్ట్ర ప్రజలు తిరిగి అక్కడ అధికారంలో ఉన్న పార్టీలకు పట్టం కట్టబోతున్నారన్న అంచనాను ఎలా చూస్తున్నారు? సో సత్యశర్మ, న్యాచురల్ గా రీజనల్ పార్టీస్ కి ఆ నినాదం ఉంటది. ఇప్పుడు డెఫినెట్ గా డిఎంకేది ద్రావిడ్ మూవ్మెంట్ ఎట్లయితే బలంగా వాళ్ళ నినాదం వినిపించగలుగుతారో, తెలుగు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదం తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. సో సిమిలర్లీ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ చాలా రోజుల నుంచి, ఇప్పుడే కాదు ఆమె పార్టీ పెట్టిన నుంచి బెంగాల్ ఆత్మగౌరవ పోరాట ఆ నినాదాన్ని ప్రజల ముందు చేయగలిగింది, తీసుకెళ్లగలిగింది, కొంత రాజకీయంగా లబ్ధి పొందింది. కానీ నేను అన్నది ఏంటంటే అక్కడ ఇంతకుముందు తులసిరెడ్డి అన్న చెప్పిన, దిలీప్ అని చెప్పినట్లు దాంట్లో కూడా నేను డినై చేయట్లేదు. బట్ అక్కడ ఏం జరిగిందంటే ఒక సైలెంట్ ఓట్ అయితే భారతీయ జనతా పార్టీకి అక్కడ పడ్డట్టుగా మాకు అంతర్గతంగా ఉన్నటువంటి సమాచారం ఈ రోజుతో పాటు కూడా మొన్న phase 1 phase 2 జరిగింది కూడా. ఎందుకంటే పక్కలో బంగ్లాదేశ్ ఉంటది, విపరీతంగా ఇన్ఫిల్ట్రేషన్ వస్తుంది. బంగ్లాదేశ్ లో ఆ మధ్య కాలంలో మనం చూసినాము, అక్కడ అతి భారీ ఎత్తున అక్కడ హిందువుల పైన దాడులు చేయడము, చాలా రకాలుగా దాడులు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ని కూల్చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాని ప్రభావం బెంగాల్ పైన ఉందనేది చాలా మంది అంతర్గతంగా మాకునే విశ్లేషణ. ఎందుకంటే అది ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు కూడా అది డెఫినెట్ గా మనస్తాపం చెందినటువంటి వాతావరణం. భవిష్యత్తులో మరి బెంగాల్లో కూడా ఇట్లాంటి వాతావరణం ఉంటే ఎట్లా అనేది, ఆ సైలెంట్ ఓటు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చింది అనేది మాకున్నటువంటి అంచనా. మరి అది ఎంతవరకు పనిచేసింది, ఏ రకంగా పనిచేసింది అనేది చూడాలి. ఇది డెఫినెట్ గా కొంత మమతా బెనర్జీ మమతాకి సరిజోడిగా, మమతాతో సరిపోల్చుకునే స్థాయిలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ చేసుకోలేకపోయింది. సువేంద్ర అధికారి అంతగా తాయిత్తు లేదు సువేంద్ర అధికారికి. ఆ ఫ్యాక్టర్ కూడా జనం చూశారంటున్నారు. మమత చాలా కేర్ఫుల్ గా ఏం చేసిందంటే చాకచక్యంగా మమతా వర్సెస్ మోదీ గారిని లేదా అమిత్ షా గారిని చూపించింది. ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు పోయి అక్కడ సీఎం కాలేరు కదా. మా పార్టీకి భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక నాయకుడే సీఎం అవుతారు ఎవరైనా. ఈ ఆత్మ అనేది టెంపరీగా, ఇప్పుడు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ వచ్చింది అనుకోండి, అమిత్ షా గారు అక్కడ సీఎం గారు, అక్కడ లోకల్ నాయకులు ఎవరో సీఎం ముఖ్యమంత్రి అవుతారు. అట్లా బెంగాల్ కూడా స్థానిక నాయకులే ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని కొంత ప్రజల్లో బలంగా ఈ లోకల్ ప్రైడ్ ని లేదంటే ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకెళ్లిన సందర్భంలో కొంత వాళ్ళు సక్సెస్ కావచ్చు. కానీ ప్రజలు విజ్ఞతతో కూడా ఆలోచిస్తారు. మరి దేశంలో అంతర్భాగమైనటువంటి ఇవన్నీ రాష్ట్రాలు అంతర్భాగం, పార్టీలైనా రాష్ట్రాలైనా దేశంలో అంతర్భాగం, విడిగా కాదు అవి. సో కొత్త సందర్భం రాజకీయం వాడుకునే ప్రయత్నం చేస్తారు, కానీ దానికి అధిగమించి చాలా సందర్భంలో ప్రజలు ఓటేసిన సందర్భాలు చూసినాం మనం. సార్ విఠల్ గారు, మీరు లైవ్లోనే ఉండండి. అంటే డీలిమిటేషన్ అంశం అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో విపక్షాలకు వరంగా మారిందా? ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో జరిగిన రచ్చ అదంతా కొంత పాజిటివ్గా మార్చుకోగలిగారా?
5 రాష్ట్రాల ఎగ్జిట్ పల్స్ పై విశ్లేషణ కొనసాగుతోంది. తులసిరెడ్డి గారు, కరెక్ట్ గా ఈ ఎన్నికల సరళి కంటిన్యూ అవుతున్న మిడిల్లోనే డీలిమిటేషన్ అంశం తెర ముందుకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేయటం, స్టాలిన్ చేసిన ప్రకటనలు, ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? కొంచెం దాన్ని కూడా పబ్లిక్ ఏమైనా ఒక ఓటు వేసే విషయంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా అంశాన్ని కూడా ఆలోచించారా? ఇక్కడ మహిళా రిజర్వేషన్ అనేది పెద్ద ఎక్కడ ఏమి పాజిటివ్ గా నెగిటివ్ గా పనిచేసినట్టు కనిపించదా. కానీ డీలిమిటేషన్ ఇది తమిళనాడులో వచ్చేసి స్టాలిన్ ఇది పెద్ద వజ్రాయుధంగా పనిచేసినట్టు కనపడుతుంది. యాక్చువల్ గా బీజేపీ 2 బ్రహ్మాస్త్రాలే ప్రయోగించింది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ కాడ జస్ట్ దెబ్బతిన్నది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ సెపరేట్ గా డీలిమిటేషన్ సెపరేట్ గా పెట్టినా గానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. లేదు కనీసము కంబైన్డ్ గా పెట్టినా డీలిమిటేషన్ లో క్లారిటీగా ప్రతి రాష్ట్రానికి 50% అనేది దాంట్లో క్లారిటీగా పెట్టినా గానీ స్టాలిన్ కు ఆ స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు స్టాలిన్ వచ్చేసి దాదాపు సంవత్సరం నుండి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అప్పటి నుండి ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, దాదాపు సంవత్సరం పాటు దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ చేయడము. కాబట్టి దక్షిణాది నష్టం జరుగుతుంది, డీలిమిటేషన్ అనేది ఒకటి జనాభా పాపులేషన్ ప్రకారంగా అనేది తీసుకొస్తా ఇక్కడ దానికి ఆయనకు ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది. వీళ్ళు బిల్లులో వచ్చేసి 50% ప్రతి రాష్ట్రానికి పెట్టకపోవడము, 2011 పాపులేషన్ పెట్టడంతో జనాభా ప్రకారంగా తగ్గుతాయి అనేది తీర ఎన్నికల మూమెంట్ తో ఒక పెద్ద ఆయుధం వచ్చేసి స్టాలిన్కి ఇచ్చారు. కాబట్టి ఆడ అమిత్ షా, మోడీ వచ్చేసి ఆ విషయంలో మిగతా రాష్ట్రాల్లో పెద్ద పనిచేయలేదు కానీ డీలిమిటేషన్ కానీ తమిళనాడులో మాత్రము స్టాలిన్ కి పెద్ద ఆయుధంగా పనిచేసింది. మహిళా రిజర్వేషన్స్ అది వచ్చేసి పెద్దగా ఎవరికి పాజిటివ్ కాలేదు, ఎవరికి నెగిటివ్ కూడా కాలేదు. ఎందుకంటే అది అన్ని పార్టీలు వచ్చేసి ఇప్పటికైనా సెపరేట్ బిల్లు పెట్టండి, ఇంప్లిమెంట్ దాన్ని ఆమోదిస్తామని అంటున్నారు. కాబట్టి అది వాళ్ళకు పాజిటివ్, వీళ్ళకి నెగిటివ్ అనే యాంగిల్ రాలే. డీలిమిటేషన్ మాత్రం తమిళనాడుకు బాగా బీజేపీ నెగిటివ్ వచ్చింది, స్టాలిన్ కి పెద్ద ఆయుధమైంది మిగతా రాష్ట్రాల కంటే అని నా అభిప్రాయం. సార్ విఠల్ గారు, మీరేం చెప్తారు సార్? ఈ డీలిమిటేషన్ అంశాన్ని కూడా తమిళనాడులో చాలా బలంగా స్టాలిన్ మాట్లాడారు. అంటే కొంత ఎన్నికల వేళ ఉపయోగపడతాయి అనుకున్న అంశాలు, బట్ విపక్షాల స్ట్రాటజీ ముందు కొంత బీజేపీ తడబడింది, దాని ఇంపాక్ట్ కూడా కొంత ఉంది అని అంటున్నారు చాలా మంది. అంటే ఎగ్జిట్ పోల్ సంస్థల్లో కూడా ఆ ఫ్యాక్టర్స్ అది కూడా రాశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కొంత నరేటివ్ బిల్డప్ చేసుకున్నారు వాళ్ళు. యాక్చువల్ గా వాస్తవం ఏంటంటే పార్లమెంట్ లో మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు 50% ఆఫ్ రిజర్వేషన్ ఇప్పుడు ఉన్న పల్లంగా డీలిమిటేషన్ లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో 50% పెంచుతామని. అంటే సహజంగా ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో 50% పెరుగుతుంది, కర్ణాటకలో 50% పెరుగుతుంది, మా తమిళనాడులో 50% పెరుగుతుంది, ఉత్తరప్రదేశ్ లో కూడా 50% పెరుగుతుంది. పర్సెంటేజ్ లో ఎలాంటి మార్పు లేదు. అయినా దాన్ని ఎన్నికల వేళ ఆ నరేటివ్ బిల్డప్ చేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా కొంత ఉపయోగించుకునే వాతావరణం సృష్టించుకోవడం అనేది వాస్తవం. వాళ్ళు దాన్ని వాడుకున్నారు వాస్తవం ఒక రకంగా చెప్పాలంటే. అంటే సౌత్ నార్త్ అనేది ఆ సెంటిమెంట్ రేజ్ చేయడంలో ముఖ్యంగా తమిళనాడు ముందు ఉంటది, ఆ తర్వాత తెలుగు స్టేట్స్. సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా కొంత ఎన్నికల వేళ కొంత వారికి అనుకూలంగా మా నరేటివ్ బిల్డప్ లో వాళ్ళు ముందున్నారని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఏంటి, ఏ రాష్ట్రానికి నష్టం లేదు. 50% సీట్లు పెంచడము అంటే ఇక్కడ నష్టం లేదు. 2011 సెన్సెస్ అనేది చాలా మంది వ్యతిరేకించారు. సో 2027 సెన్సెస్ కూడా వ్యతిరేకిస్తారు ఇప్పుడు. సో అందుకనే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని 50% పెంచడం ద్వారా ఏ రాష్ట్రం నష్టం లేదనే ప్రయత్నం కేంద్రం చెప్పింది. కానీ దాని లోకల్ గా దాన్ని ఇంకో రూపంలో వాడుకొని సౌత్ కు నష్టం జరుగుతుంది, సౌత్ కు నష్టం అనే నరేటివ్ బిల్డప్ లో వాళ్ళు ముందున్నారు, కొంత సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఉన్నటువంటి వార్తలను బట్టి చూస్తే. సరే మరి రేపు ఎలక్షన్స్ లో ఎట్లా ఉంటది అనేది చూడాలి, వేచి చూడాలి. బట్ వాళ్ళు కొంత ప్రొపగండా మాత్రం చేయగలిగారు. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. అలాగే డిబేట్లో పాల్గొన్న దిలీప్ రెడ్డి గారు, ఆత్మసాక్షి విఆర్ మూర్తి గారు, పాపారావు గారు, పెంటపాటి పుల్లారావు గారు, అందరికీ 10TV తరపున స్పెషల్ థ్యాంక్స్. మనం చూసాం 5 రాష్ట్రాల ఎగ్జిట్ పల్స్ అయితే వచ్చాయి. అయితే గతంలో కొన్ని ఎగ్జిట్ పల్స్ నిజం కాలేదు కాబట్టి అవి కొన్ని నిజం కాకపోవచ్చు అంటూ బెంగాల్ విషయంలో భారతీయ జనతా పార్టీ చెప్తోంది. మా అంచనా మాకు ఉందని చెప్తోంది. బట్ బెంగాల్ ఇంకా భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షేనా. 3 సార్లు అధికారంలో కంటిన్యూగా ఉన్న మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి రాబోతుందని మెజార్టీ
ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి కాబట్టి అదే నిజం కాబోతుందా లేదనేది మనకి మే 4న రిజల్ట్స్ డే రోజు తెలిపబోతోంది. బట్ మిగతా రాష్ట్రాల విషయంలో కొంత స్పష్టత అనేది కొంత కనిపిస్తోంది. తమిళనాడు విషయంలో దాదాపు మెజార్టీ సంస్థలు డిఎంకేకే పట్టం కట్టాయి కాబట్టి అక్కడ దాదాపు కేక్ వాక్గానే కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ అలైడ్ యూడిఎఫ్ ఛాన్సెస్ పదిలంగా ఉన్నాయి. బట్ పుదుచ్చేరిలో ఎన్డీఏ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుంది, అస్సాంలో ఎన్డీఏ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుంది. ఒక రకంగా మిక్స్డ్ రిజల్ట్స్ భారతీయ జనతా పార్టీ వైపు కనిపిస్తున్నాయి. కానీ బెంగాల్ 8% బెంగాల్ కొట్టాలి అన్న ఆ కోరిక, ఆ లక్ష్యం మరి నెరవేరిందా లేదా అనేది ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే నెరవేరలేదని చెప్తున్నాయి. మరి రిజల్ట్స్ రోజు ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరం. ఇది 10 టీవీ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్పై పిన్ పాయింటెడ్ అనాలిసిస్.